యో చిరు. బాయ్స్, ఎస్ఆర్హెచ్ ఫ్యాన్. మొదటిగా మీ ముఖ చిత్రం చెప్పండి. వద్దులే అన్న, ఇప్పుడు వాటి గురించి ఎందుకు మనకు. ఏంటన్నా మరి అంత దారుణంగా అసలు కొట్టట్లేక వేస్ట్. అంత దారుణంగా 120 లాస్ట్ కాలేటో మ్యాచ్ లో పడిందంటే ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అన్నారు. నా ప్రిడిక్షన్ కరెక్ట్ అయింది. ఓ రేయ్, నీ నువ్వు ప్రిడిక్షన్ కరెక్ట్ అవ్వడం కాదురా, నువ్వు లోపల ఏమనుకుంటున్నావు అది రివర్స్ అవుతున్నాయి. నువ్వు ఏదో బయటకి కేకేఆర్ గెలుస్తా అని చెప్పినా కానీ లోపల ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది గెలవాలనుకున్నావు అరే, కదా. ఇదేదో బాగుందిరా. ఆ, ఇదేదో బాగుంది. బాగుంది. అదే చేద్దాం నెక్స్ట్ టైం నుంచి. ఆ, సిఎస్కే మ్యాచ్ చెయ్ వచ్చినప్పుడు ఇదే చేస్తా. బయటకి చెయ్ చెయ్ చెప్పదు. చెయ్. నీ లోపల అనుకుంది బయటకి చెప్పదు. అట్టయితే లోపల అదే. ఆయన సిఎస్కి ఓడిపోవాలనుకుంటాడేమో మరి. అప్పుడు గెలుస్తుంది కదా. అదే కదా. కాదు, మంచి స్టార్ట్ వచ్చింది వాళ్ళకి. పవర్ ప్లే బాగా వేశారు యాక్చువల్ గా, షమీన్ కమిన్స్. పవర్ కానీ ప్లే కాదురా, 16th ఓవర్ వరకు బాగా వేశారు. 130 రన్స్ వాళ్ళ స్కోరు. లేదు, వాళ్ళు పవర్ ప్లే బాగా వేశారు. కానీ రహానే ఇంకా వీడు సూర్యవంశి వాళ్ళు ఏం చేశారంటే వికెట్ పడకుండా ఆడారు. అదే ఉమ్. డిఫరెన్స్ వచ్చింది బట్ మనకి స్టిల్ వాళ్ళకి. వికెట్ పడకుండా ఆడినా కూడా 16 ఓవర్స్ కి వాళ్ళ స్కోర్ 130, 130 for 3. వాళ్ళు మరి వికెట్స్ యాక్చువల్ గా వికెట్స్ ఉన్నాయి కాబట్టే కదా ఉమ్, కొట్టారు గట్టిగా. వాళ్ళు మన వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఊపుతూనే ఉన్నారు. బౌలింగ్ రా, కమ్మిన్స్ క్యాప్టెన్సీ వల్ల మరీ దారుణం. అసలు అంత స్లో పిచ్ లో స్పిన్నర్ కి 4 ఓవర్లు. అరే, వాడు ఒక్క ఓవర్ 4 రన్లు ఇచ్చి వికెట్ తీసాడు. వాడు కమిందు కమిందో మిడ్ మెండిస్ ఆడికి తర్వాత ఎందుకు వెళ్ళా ఇవ్వలేదు మళ్ళా. తర్వాత. అదే కదా. ఆయనకి ఇచ్చింది కూడా షాకింగ్. 15th ఓవర్ లో ఇచ్చాడు. తర్వాత ఓవర్స్ చేయడానికి లేవు. 13th ఓవర్ వెరీ లేట్ 13 తీసుకొచ్చాడు. వెరీ 13th లేట్ ఓవర్ గా వచ్చిండు. తీసుకొచ్చాడు. మరీ ఆ, ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ గా తీసుకొచ్చిండు. దాంతో పాటు 13th ఓవర్ వేసిన తర్వాత మళ్ళీ బౌలింగ్ ఇవ్వలేదు అసలు. ఎత్తి బౌలింగ్ వేస్ట్ ఆ, అయిపోతుంది అన్న. మళ్ళీ ఎస్ఆర్హెచ్ ఎత్తి బౌలింగ్ వేస్ట్ మాస్కో రిడెంప్షన్ అయిపోతుంది. ఫర్ వీళ్ళు వెంకటేష్ అయ్యర్. కేకేఆర్ బౌలర్స్ ఏమో పవర్ ప్లే లోనే స్లో బాల్స్ వేస్తున్నారు. ఈ మా ఎస్ఆర్హెచ్ బౌలర్లు ఏమో లాస్ట్ డెత్ లో కూడా మొత్తం స్పీడ్ 140లో 135లో. అదే డిఫరెన్స్. వాళ్ళకి కేకేఆర్ మన ఎస్ఆర్హెచ్ డెత్ బౌలింగ్ అంతా పోయిన ఇయర్ ఉన్నంత ఎఫెక్టివ్ కూడా లేదు. కనీసం పోయిన ఇయర్ మాయన కూడా లేదు. పోయిన ఇయర్ నట్టు ఉండేటోడు, కొంచెం యాదకర్ వేసేవాడు. నట్టు ఉండేవాడు, భువి యాక్చువల్ గా కూడా ఉండేవాడు. స్పెషలిస్ట్ డెత్ బౌలర్ అని లేడు ఈసారి. లాస్ట్ టైం నట్టు ఉన్నాడు, నట్టు భోయి ఉన్నాడు, ఉన్నాడు. భువి ఉన్నాడు. సార్ హర్షల్ ఈసారి అనుకున్నాను. హర్షల్ పటేల్ ఒక్కడే. వాడు వాడు కూడా అంత మంచి బ్లైండ్ ఫామ్ లో లెంత్. లేడు. కాదు, అదేదో సినిమాలు ఉంటుంది చూడు. వాడు వచ్చారని ఇల్లు అలిగారు, వాడు వచ్చారని పందిర్లు కోసారు, వాడు వచ్చారని పండగ చేశారు. కానీ షమి, హర్షల్ పటేల్, ఇషాన్ కిషన్ వీళ్ళందరూ వచ్చారని చేశారు. కానీ ఏం లేకుండా పోయింది. కానీ ఒక్క పాజిటివ్ ఉంది బ్రో. ఇంకా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లాస్ట్ 3 మ్యాచెస్ ఏం ఆడలేదు. ఎన్కేఆర్ ఫామ్ లోకి రాలేదు. వీళ్ళు ముగ్గురు ఫామ్ లోకి వస్తే నీ ఊహకే వదిలేస్తున్నా ఎస్ఆర్హెచ్. వద్దొద్దు అవన్నీ. ఈ వాటి అనుకుంటే వెళ్తానే ఉంటాయి. రే, అవి రావట్లేదు. ప్రతి ప్రతి టీమ్ లో ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళు ఆడితే ఎలా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నట్టు ఆడాలి కదా. నేను పొటెన్షియల్ నీ గురించి ప్రతి టీమ్ లో మాట్లాడలేదు. ప్లేయర్స్ ఉన్నారా. పొటెన్షియల్ ఐపీఎల్ గురించి ఫ్రాంచైజ్ అంటే మాట్లాడట్లేదు. ప్రతి టీమ్ లో ఉంటారు. ఫామ్ గురించి మాట్లాడుతున్నాను, నేను పొటెన్షియల్ గురించి మాట్లాడతలేను. పొటెన్షియల్ గురించి మాడుతున్నాం. లేదు, అందరు వాళ్ళు పొటెన్షియల్ ఫామ్ ప్లేయర్స్ లోకి వస్తే తీసుకొస్తారు. ఏమవుతుందో నీ ఊహకే వదిలేస్తున్నా. నైస్ రా. ఏం కాదు ఏంటో. సీజన్ స్టార్టింగ్ చూసి మళ్ళీ మళ్ళీ పెద్ద పులి అయింది అనుకుంటే 3 మ్యాచ్ల నుంచి పిల్లే ఏదో వస్తుంది కదన్న ఎస్ఆర్హెచ్. పెళ్లి కాదు బ్రో, అదే కదా. సింహం జస్ట్ 3 అడుగులు వెనక్కేసింది అంతే. 3 అడుగులు. 3 అడుగులు. అలాగే 12 అడుగులు వెనకలు వేస్తే ఆడ ఏమైపోద్దో చూసుకో. ఏం లేదు, ఇంకో 4-5 వేసారు అనుకో ఇక చాలు. అలాగే చాలు ఇంక వెనక్కి వెళ్ళిపోవచ్చు. నడవడానికి. ముందుకు ఆర్సీబీ వెళ్ళవసరంలే ఇంకా. ఆర్సీబీ అనుకున్నావా బ్రో? క్యాలిక్యులేషన్లు వేసుకోవడానికి, టేబుల్ క్యాలిక్యులేషన్లు. ఆర్సీబీ చూసా కదా లాస్ట్ సీజన్. అదే క్యాలిక్యులేషన్ అనేది అదొక ఎంటర్టైన్మెంట్. ఐపీఎల్ సీజన్ కి ఎంటర్టైన్మెంట్ తీసుకొస్తుంది ఆర్సీబీ. ఎంటర్టైన్మెంట్ కాదు, బేసికలీ సీజన్ క్లోజ్ అయ్యే టైం కి, సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యి కొంచెం క్లోజ్ అయ్యే టైం కి అందరి టీమ్స్ ఒక పనిలో ఉంటే వీళ్ళు ఒక పనిలో ఉంటారు. అది టేబుల్ అది నా ఏదొచ్చినా మన టేబుల్స్ వేసుకో, క్యాలిక్యులేషన్లు వేసుకోవడమే. కాదు, ఎలా వెళ్తుంది అని. మనము ఎంత ఎత్తుకెదినా మన రూట్స్ మర్చిపోకూడదు అనుకున్నట్టు అదొక వంశపారపరంగా వస్తుంది. అదెందుకు వదులుకుంటుంది చెప్పు. ఎంత ఎదిగినా కానీ రూట్స్ రూట్స్ అంటే మర్చిపో. టేబుల్. రూట్స్ అంటే టేబుల్ యూనిట్ టేబుల్ లాస్ట్ పొజిషన్. లాస్ట్ అండ్ లాస్ట్ నుంచి ఎలా ఎదగాలి, ముందుకు వెళ్ళాలి అని లాస్ట్ 7 మ్యాచెస్ అలా ఏముందిలే. నైస్. అయినా ఏంటన్నా మా అసలుకి బౌలింగ్ పర్లేదు. 15 ఓవర్స్ వరకు కంపేర్ టు 3 మ్యాచెస్ బాగా వేశారు. బౌలింగ్ బాగానే చేశారు. అదే బౌలింగ్ లాస్ట్ డెత్ లాస్ట్ లోనే పోయింది లాస్ట్ మ్యాచ్. 4 ఓవర్స్ పోయింది. లాస్ట్ 4 ఓవర్స్ 70 రన్స్ కొట్టిండ్రు వాళ్ళు. వెంకటేశ్వర్ స్లో బాల్ వేసినా కొడుతున్నాడు, పేస్ వేసినా కొడుతున్నాడు. అయ్యా, బాడాడు ఆయనకి ఏమన్నా బేసికలీ వాడి వల్ల. ఉమ్. చేతబడి చేశారు.
దిష్టి తగిలింది బ్రో SRH కి. అందరూ అది 300 మెయిన్. 300 అని ప్రతి చెప్పి ఓడు 300 దిష్టి పెట్టింది. మ్యాచ్ గెలవలేక చచ్చిపోతుంటే 300 అంట. నీ అమ్మ మ్యాచ్ గెలవలేక చచ్చిపోతారు. స్కోర్ అన్న ఒకసారి స్కోర్ కార్డుది అసలు ఏంది ఓపెన్ చేయి. ఏముంది బ్రో, ఒక్కటి ఏముంది? మాత్రం రహానే ఈ సీజన్ అసలు భలే ఆడుతున్నాడు, మంచి స్టార్ట్ ఇస్తున్నాడు. నాకెందుకు రహానే ఇలానే కంటిన్యూ చేస్తే, రహానే మంచి స్టార్ట్ ఇస్తున్నాడు బ్రో. పవర్ ప్లేలో నువ్వు గుడ్ లెంత్ నుంచి కొద్దిగా వెనక్కి వెళ్తే చాలు ఫుల్ చేసేస్తున్నాడు. లాగేస్తున్నాడు లెగ్ సైడ్ సిక్స్, ఉమ్. లేదా ఫుల్ కొంచెం వచ్చామంటే చాలు లెగ్ సైడ్ Right. ఫ్లిక్స్ లాగుతున్నాడు. ఆ షాట్లు క్రేజీ ఆడుతున్నాడు లెగ్ సైడ్. కానీ ఈ రఘువంశి బాగా ఆడాడు ఇవాళ. రఘువంశి కూడా ప్రతి 4 మ్యాచ్ ని కన్సిస్టెంట్ పర్ఫామ్ చేస్తున్నాడు. వాడు ఒక వికెట్స్ పడితే స్టెబిలిటీ ఇస్తున్నాడు, ఒకవేళ వికెట్స్ ఉంటే కొట్టేసి వెళ్ళిపోతున్నాడు. వాడు ఎట్లా అంటే ఇంతకుముందు శుభన్ గిల్ ఆడేవాడు ఇలాంటి రోల్ KKR కి, అంత ఇంపాక్ట్ ఉండే మ్యాచ్ విన్నింగ్ లా అనిపించదు, కానీ సైలెంట్ గా వాడి వాడు ఆడుకుని వెళ్ళిపోయాడు. వాడి చుట్టూ రస్సెల్ లేకపోతే డీకెన్ ఇంకెవరో వచ్చి స్ట్రైక్ రేట్ బాగుండేది. వీడు ఆ టైప్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఇప్పుడు నిన్న ఇప్పుడు మనం మన ఎవరు కాదు కాదు అనుకోలేదు. ఒకటి అది ఆర్సీబీకి ఎవరెవరు ఫామ్ లో లేకుంటే వాళ్ళందరూ ఆర్సీబీతో ఆడితే బ్యాట్స్మెన్స్ ఫామ్ లోకి వస్తారు కదా. అలాగా ఈ కేకేఆర్ కి SRH ఒక టీం అయిపోయింది. ఎవరైనా ఫామ్ లో రాకుంటే మాకు SRH తో మ్యాచ్ పెట్టడరా ఫామ్ లోకి వస్తాం అన్నట్లు ఉన్నారు అందరూ. వరుసగా 4 లాస్. అయ్యరు, రింకు సింగ్ అందరు ఫామ్ లోకి వచ్చారు వాళ్ళు. ఇంకో మ్యాచ్ సరే బౌలింగ్ KKR తోటి ఇంకో సరే. కొత్త కూడా ఉంది. అది కాదు, వెంకటేష్ అయ్యరు వాడు ఫస్ట్ 15 balls 21 runs, వాడు నెక్స్ట్ 14 balls 40 runs కొట్టిండు. కొడుతూనే ఉన్నాడు రా బాబు. తగిలితే హెల్త్లు six చాలా పోతుంది. వాడు రింకు ఆ పార్ట్నర్షిప్ వల్లే పోయింది. ఆ పార్ట్నర్షిప్ ఎంత బాగానే కొట్టారు. చూడు ఇక్కడ ఇందులో పార్ట్నర్షిప్ చూపించట్లే, జనరల్ మొబైల్ 106 యాప్ లో దగ్గర చూపిస్తుంది అనుకుంటా. 106 దగ్గర రఘువంశి అవుట్ అయ్యిండు. సో 197, ఆల్మోస్ట్ 90 runs, 91 runs పార్ట్నర్షిప్. Yeah. చూస్తాను. చాలా తక్కువ బాల్స్, ఆల్మోస్ట్ 40. ఎన్కేఆర్ అండ్ ఫీల్డింగ్ క్యాచ్ మిస్ చేస్తున్నాడు ఏంటన్నా. లాస్ట్ 2 matches కూడా ఫీల్డింగ్ కూడా కరెక్ట్ చేయట్లే. ఫీల్డింగ్ ఏంటో? ఇంజరీ నుంచి వచ్చాడు కదా, మిస్ఫీల్డ్స్ అయితేనే. ఎక్కడ చూసాను వాడు యాంకిల్ ఇంజరీ అయింది అనుకుంటా మన గ్యాప్ లో. సో యాంకిల్ ఇంజరీ రికవర్ అయినప్పటి నుంచి కొంచెం పవర్ ప్లే లో అవుట్ సైడ్ ఉంటున్నాడు. అంటే లాస్ట్ 2 matches కూడా చూడు బౌండరీ దగ్గర చాలా ఫీల్డ్ మిస్ చేస్తున్నాడు. అవును క్యాచ్ కూడా మిస్ అదే చేశాడు. కదా స్లైడ్ మనం వెళ్ళిన ఆ రోజు, ఒక రోజు మ్యాచ్కి వెళ్ళిన రోజు కూడా అనుకున్నాం కదా రెండు మూడు మిస్ అయినాయి. మిస్ఫీల్డ్ వాడనే కాదు, మా రెండు ఫీల్డింగ్, మన టీం మొత్తం ఫీల్డింగ్ కూడా కొంచెం. వీళ్ళు చూస్తారు ఇవాళ ట్రావిస్ హెడ్ క్యాచ్ డిఫికల్ట్ క్యాచ్ పట్టుకున్నారు. అది కూడా బౌలర్, ఫాస్ట్ బౌలర్. ఇషాన్ కిషన్ క్యాచ్ మళ్ళీ రాహానే క్యాచ్. మావోలు ఏందో ఏమో మొత్తం ఫీల్డర్ చేతులకే కొడుతున్నారు. అది ఏంటో క్యాచ్ ప్రాక్టీస్. అరే వాళ్ళు ఒక స్ట్రాటజీ తోటి వేసారా, వైడ్ వేసారు, స్లో బాల్స్ వేసారు, బ్యాట్ కిందకి వేయలే అసలు, వైడ్ ఆఫ్ స్టెంప్ వేసారు, వీళ్ళు ఊపుతున్నారు టెంప్ట్ అయ్యి. ట్రావిస్ హెడ్ గడిది అంతే, వైడ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టెంప్. ఇషాన్ కిషన్ అంతే, అభిషేక్ శర్మ అంతే, వాళ్ళకి ప్లాన్ తోటి వేసారు. అనికేత్ వర్మ చూసారు, Workout అనికేత్ అయ్యింది. వర్మ కూడా అలాగే. వరుణ్ చక్రవర్తి ఒకటి అరౌండ్ ద వికెట్, ఒకటి ఓవర్ ద వికెట్, రెండు మిక్స్ అయితే వేస్తా వచ్చాడు చూసారు, దొరికేసాడు. ఏం చేస్తాం లే బ్రో, ఏముందిలే, నెక్స్ట్ మ్యాచ్ అయినా ఎనీ చూసుకోవాలి. పాజిటివ్స్ ఎరా నిఖిల్? పాజిటివ్స్ చెప్పాయి కదా. SRH ఫామ్ లో లేకుండానే ఇలా ఉంటే ఒక్కసారి ఫామ్ లో వద్దులే. ఉంటుందో ఎంచుకో. రొటీన్ డైలాగ్స్ వద్దురా రే. కొత్తగా మీ కాటెరమ్మ కొడుకు అంటారు. 22 crores పెట్టేందుకు ఓకే పర్లేదు, అంత చేస్తాడు కానీ మళ్ళీ 21 crores మీన్స్ 15 బాల్ ఆడాడా? స్లో ఆడాలి. అరే బెస్ట్ ఏమంటే జనరల్ 200 కొట్టించుకొని 120 కొట్టిన మ్యాచ్ లో పాజిటివ్స్ ఉండవురా. నిజమే రా, ఒక 180 కొట్టినా గానీ ఏమైనా ఉండేదేమో. వీళ్ళు ఆర్సీబీ 180 180 కొట్టినా ఏదో పాజిటివ్ ఉందని పాజిటివ్ తీసుకోవచ్చు. ఆర్సీబీ చూడన్నా 18 overs వరకు తీసుకొచ్చారు, వికెట్స్ పై కూడా 180 వరకు కొట్టారు. దట్స్ వెరీ బిగ్ పాజిటివ్. దీనిలో ఏమి ఎదుగుతాయి, ఏమీ లేవు. అలా 120 ఆల్అౌట్ అయితే ఒకటి మిగతా టీమ్స్ నోటీస్ చేసినా లేదో గానీ, SRH టాప్ ఆర్డర్ పేస్ ఉండాలి, బాల్ కి పేస్ ఆన్ ద బాల్ ఉంటే విజృంభిస్తున్నారు. స్లో బాల్స్, కొంచెం స్లో పేస్ బౌలింగ్ ఉంటే కథం. కష్టం. 2 వికెట్లు పవర్ అభిషేక్ శర్మ కథం.
ఈ అభిషేక్ చేసి శర్మ ఉండాలి మనం. వెళ్ళిపోయాడు ఎక్కడికో, ఇంకా రావట్లే ఆ ఆ రోజు ఫామ్ అందుకే జోఫ్రా ఆర్చర్ కూడా ఎంత పేస్ వేస్తున్నాడు, పీకుతూనే ఉన్నారండి. అది ఓకే. ఇంక అయిపోయిందిలే, ఇంకేముంది. వైభవ్ అరోరా, వీళ్ళందరూ బౌలింగ్ వైభవ్ బాగా అరోరా ఓపెనింగ్ స్పెల్ బాగా బాగా వేశారు వేశారు. ఇద్దరు. హర్షిత్, వైభవ్ అరోరా ఇద్దరు బాగా వేశారు. వైభవ్ అరోరా ఫస్ట్ 2 ఓవర్స్ బాగా వేస్తాడు, తర్వాత 2 ఓవర్లు కొట్టించుకుంటాడు. ఆ ఎన్కేఆర్ ఏంట్రా, సరే మిగతా వాళ్ళందరూ ఓకే. ఎన్కేఆర్ గాడు షాట్ ఫుల్ లెంత్ బాల్, స్లాట్ లో బాల్ 6 కొట్టాల్సింది ఫ్లిక్ ఆడాడు ఏది మిడాన్ కి. ఆ ఫ్లిక్. నేను షాట్ ఆడలేదు. ఆడగానే మిడాన్ ఉన్నాడేమో, ఆడి మీద నుంచి కొడదామని నేను ఆడాడేమో అంతే అనుకున్నా. అనుకున్నా, మెల్లగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది బాల్ అది. చేతిలోకి వెళ్ళింది. వీడు నేనే కాదు, కామెంటరీ చేస్తారు కదా ఈ తెలుగు వాళ్ళు, వాళ్ళు కూడా అంతే అనుకున్నారు. నైస్ షాట్ అన్నట్టు. చూస్తే లాంగ్ గా ఉన్నాడు. మరి మిడాన్ ఉన్నాడు అనుకున్నానే అన్నారు వాళ్ళు వీడు కూడా. కమింద మెండిస్ అట్లానే కూడా ఉంది అంతే. ఆ షాట్. కమింద మెండిస్ కూడా అంతే. ఏదో ఇట్లా టైం చేద్దామని ఆడాడు, అసలు పవర్ లేదు. అదే కదా, అక్కడ ఫీల్డర్ ఉంటాడు కదా, కొన్ని గ్యాప్ లో ఆడదాం అనుకున్నాడు, డౌన్ చేయొచ్చు కదా. అయితే ఓకేలే, పవర్ పెట్టి కొట్టు. లైట్ తీసుకోండి, వదిలేండి, ఏం పర్లేదు, ఏం పర్లేదు. పర్లేదు, కవిందు మెండెస్ ఉన్నసేపు కొంచెం బాగానే ఆడాడు. వాడికి ఇంకో 2 ఓవర్స్ బౌలింగ్ చేస్తే అయిపోతాము. మేబీ 17th ఓవర్ వరకు కూడా వాడితో బౌలింగ్ చేస్తే, ఉమ్. ఎందుకంటే స్లో పిచ్, ఫాస్ట్ బౌలర్ ఇచ్చారు, పొట్టు కొట్టాను లాస్ట్. కమిన్స్ ఇచ్చే 22 runs కన్నా తక్కువ ఇచ్చాడు బాబు, 22-24 ఇచ్చాడు. కమిన్స్ ఈ సీజన్ అసలు ఓకే. వేయలేదు 4 మ్యాచ్లో. ఓకే, ఇంకేముందిలే, నెక్స్ట్ దానికి వెళ్దాం పడండి. ఒకసారి కమ్ బ్యాక్. ఎల్ఎస్జి వర్సెస్ ముంబై. ఎక్స్పెక్టేషన్స్ ఏంటి మరి? ఏముంది, ముంబై ఫామ్ లోకి వచ్చింది, బౌలర్ ఎక్కడ సెట్ మ్యాచ్? అయ్యారు లక్నోనా? లక్నోలో. నాకు ఎల్ఎస్జినే అనిపిస్తుంది. కాదు, ఎల్ఎస్జి ఆడే ఆటకి ఎల్ఎస్జి ఎలా అనిపిస్తున్నా, వాళ్ళు ఉండే బౌలింగ్ కి బ్రో వాళ్ళు ఖచ్చితంగా 200 కొట్టకుంటే వాళ్ళకి అయిపోయి. కానీ నాకు తెలిసి ఎందుకో ఇంకా అది బ్యాటింగ్ పిచ్ అయితే ఉండదు బ్రో ఎల్ఎస్జిలా. కొంచెం స్లో పిచ్చే ఉంటది, కొంచెం 2 పేస్ పిచ్. కాదు, నాకేమనిపిస్తుంది అంటే, మనం జస్ట్ ప్రీ మ్యాచ్ చూసి 2 టీమ్స్ చూసి ఎవరు గెలుస్తారు ఏంటని చెప్తున్నాం కానీ, టాస్ ఒకటి చాలా మేజర్ ఫ్యాక్టర్. డ్యూ ఉందా లేదో ఒకటి ఫ్యాక్టర్. చాలా ఉంటారా, మనం ఏదో గాల్లో లెక్కలేస్తున్నాం కానీ. బట్ అవన్నీ అది ఎవరికి మనకు తెలియదు ముందే కదా, తెలియదు కదా, దోస్ ఆర్ అన్నోన్స్. ఎవరు ప్రిడిక్ట్ చేయలేరు కదా. అవన్నీ పెట్టుకొని, అందుకే ప్రిడిక్ట్ చేయలేం కరెక్ట్ గా. అందుకే నీ దగ్గర ఉన్న నీకు అనిపించిన దాన్ని బట్టి ఎవరు గెలుస్తారో నీకున్న స్టాట్స్ తో, నీకున్న గెలుస్తో. ఒక అవగాహనతో చెప్పు. నాకున్న అవగాహనతో ఎంత చెప్పినా గానీ రివర్సే అవుతుంది. అట్టయితే రివర్స్ అందుకనే చెప్పు, చెప్తున్నా. అట్టయితే రివర్స్ చెప్పు. నాకైతే మ్యాచ్ చూస్తే ఏమనిపిస్తుంది అంటే, బేసికల్లీ ఆ వెన్యూ కొంచెం స్లో పిచ్ కాబట్టి ఎల్ఎస్జికే కొంచెం ఫేవర్ చేస్తుంది అనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్ అంతే అనుకుంది, కానీ అలా అవ్వాల, పంజాబ్ వాళ్ళు గెలిచారు. ఈసారి కూడా అదే అనిపిస్తుంది. జనరల్ గా అలాంటి వికెట్ల మీద హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ అంత బాగా ఆడరు. అవును, రోహిత్ శర్మ కూడా క్లిక్ అయితే తప్పించి ఫామ్ లో లేడు. రోహిత్ సో శర్మ క్లిక్ అయినా క్లిక్ కాకుండా 10 ఎల్ఎస్జి బాల్ 12 అనిపిస్తుంది. బాల్. బట్ ముంబై ఆడే 10 players తోనే కదరా. రోహిత్ శర్మ క్లిక్ అయినా క్లిక్ కాకుండా ఎందుకు 10 బ్రో బాల్. అంత పెద్ద మాట అన్నావు? ఓన్లీ ఇది రీల్ లో పెట్టుకుంటే నేను కామెంట్స్ లో వేసుకోవాలండి. అరే నువ్వు మధ్యలో ఇట్లా మాట్లాడు, కట్ చేయాలంటే మళ్ళీ వీడు ఎక్కడ మాట్లాడింది ఏదే టైం స్టోన్ దగ్గర అరే లైట్ రా, కట్ ఇదే చేయాల్సిన అవసరం పెట్టేయడమే. లేదు, ఇట్లా పెట్టేయడమే ఇక అంతే. వాడెవడో వచ్చి ఏదో ఇట్లా మాట్లాడుకుంటారని కూడా అనలేడు పాపం, వాడు చూడడు కదా. కాదు. అదే కదా. అసలు రోహిత్ శర్మ రేపు మ్యాచ్ లో ఉంటాడా, డ్రాప్ చేస్తారా? రోహిత్ శర్మ, ఉంటాడురా, అది అవ్వదు. రోహిత్ శర్మ ఇట్స్ బ్రాండింగ్ మెటీరియల్. అవదమ్మా. 10 రన్లు జనరల్ కొట్టినా గా ఉంటాడు. ముంబై ఎప్పుడైనా ఇట్లా సాఫ్ట్ కార్నర్ చూపించదు ప్లేయర్స్ కి, కొంచెం హార్ష్ గానే ఉంటది ఎప్పుడైనా. ఇంత లేదు. బట్ మేబీ రోహిత్ శర్మ అని ఆగుతున్నారేమో. 3-4 రోహిత్ సంవత్సరాల శర్మ నుంచి రోహిత్ శర్మ ఎప్పుడు ఆడాడో నాకే తెలియదు అన్నా, నువ్వే మళ్ళా ఈ మాట. అదే అప్పటి వరకు కెప్టెన్ ఉండేవాడు, కెప్టెన్ ఉన్నాడు. అరే 5-6 సీజన్ నుంచి ఆడతలేడు, కానీ 23 వరకు వాడు లీడర్షిప్ కెప్టెన్ కాబట్టి వాడు ఉన్నాడు టీమ్ లో. బట్ లాస్ట్ సీజన్ లేదురా. హార్దిక్ పాండ్యా వచ్చిండు కదా. ఏమో ముంబై క్యాప్టెన్స్ ఎవరు ఆడరేమో అన్న. ముంబై క్యాప్టెన్స్ ఎవరు ఆడరేమో. పాండ్యా ఈ సీజన్ ఇంకా ఎక్కువ ఛాన్సులు రాలేదు, కానీ పాండ్యా కొంచెం లాస్ట్ సీజన్ కూడా క్యాప్టెన్ అనిపిస్తుంది హార్దిక్ పాండ్యా. లాస్ట్ సీజన్ కూడా క్యాప్టెన్ పాండ్యానే కదా, ఆడలేదు కదా. లాస్ట్ సీజన్ ఆడలేదు బ్రో, ఈ సీజన్. లాస్ట్ సీజన్ అంటే అప్పుడు హార్దిక్ పాండ్యా ఇంజరీ నుంచి కంబ్యాక్ కదా అప్పుడు. చూద్దాం. సరే, మ్యాచ్ అనాలిసిస్ నేను చెప్తా చూడండి. మోస్ట్లీ మై వ్యూ, ఎల్ఎస్జి మ్యాచ్ లని నేను ప్రిడిక్ట్ చేసే కరెక్ట్ గానే అవుతాయి.
ఐ విల్ చేతబడి చేస్తున్నావా? ఎల్ఎస్జి అంటే ఒక మంచి ఊపు వస్తుంది నాకు. ఖచ్చితంగా ఇది కూడా సేమ్ ఎంఐ గెలుస్తుంది. పోయినసారి ఎలా రిపీట్ అయిందో, ఆ ఎవరొకరు వచ్చేసి ఆ శాంట్నరో ఎవరొకరు వచ్చేసి పూర్ణ వికెట్ తీస్తారు. పంత్ యాజ్ యూజువల్ సింగిల్ డిజిట్ అవుట్, మిచెల్ మార్ష్ బోల్డ్ అవుట్ అవుతాడు, ఆగిపోతే 40 రన్లు కొడతాడు, 160 170. ముంబై బ్యాటింగ్ నాకు నమ్మకం లేదు, వాళ్ళు కొడతారో లేదు, వీళ్ళైతే ఇంత కొడతారు. అదే చెప్పలేము బ్రో. ఓన్లీ సూర్య, తిలక్ కూడా ఫామ్ లో లేడు కదా. తిలక్ ఆడితే సూర్య వికల్టన్ వీళ్ళు ముంబై పిచ్ కాబట్టి ఆడారు, ఈ పిచ్ లో ఆడలేరు మోస్ట్లీ. అవును, నాకెందుకు ఎల్ఎస్జి అన్న, నాకు వాళ్ళు 160 రన్లు కొట్టినా ముంబైలో కొట్టలేరు అనిపిస్తుంది ఎల్ఎస్జి. నేనైతే స్లో వికెట్ కాబట్టి ఎల్ఎస్జి ఫేవరబుల్ గా ఉంటది నేను అనుకుంటున్నాను. అది అంతే, అదే అందులోనూ ముంబై ఎంత ఫామ్ లో లేదు, వాళ్ళ బ్యాట్స్మెన్ కూడా దే ప్రిఫర్ పేస్. సో ఐ గో విత్ ఎల్ఎస్జి. అందులో వాళ్ళకి ఇది నా బ్లైండ్ అనాలిసిస్, కానీ ఇది రాంగ్ అవుతుందనే అనుకుంటున్నాను. అందులో వాళ్ళకి ఇట్లా పోయినసారి మధ్య అడ్డంగా ఆడే టిమ్ డేవిడ్ కూడా లేడు. టిమ్ డేవిడ్ ఉన్న ఒక మధ్యలో ఊపులు కూడా లాస్ట్ లో 2-3 6 కొట్టాడు అడ్డంగా ఆడేవాడు కాబట్టి. ఇప్పుడు అలాంటి ప్లేయర్ కూడా లేడు, కష్టం. ఒకవేళ బ్యాటింగ్ పిచ్ ఇప్పుడు మంచి ఫినిషర్ ఎవరు? ఇంకో అసలు నాకు తెలిసి ఇంకో ఛాన్స్ కనిపిస్తుంది ముంబై గెలిచే ఛాన్స్. ముంబై ఫినిషర్ లేడు, అదే ప్రాబ్లం. ముంబై హార్దిక్ పాండ్యానే ఫినిషర్. ఇంకా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ అంటే ఆడేవాడు కానీ మరి ఇట్లా స్లో వాడు పిచ్చర్ ఉన్నాడు కదా, వాడి పేరేంటబ్బా, వాడిని చేద్దాం అనుకుంటున్నా. అమందిర్ రాబిన్ మిన్జా కాదబ్బా, నవందిర్ మిన్స్. రాబిన్ మిన్స్ యా, రాబిన్ మిన్స్ మంచి హిట్టర్ అంట వాడు. వాడిని యాక్చువల్ గా ఫినిషర్ కింద చేద్దామని వాళ్ళ ప్లాన్స్, బట్ క్లిక్ అవ్వలేదు. ఇంకా అవుతాడు, ఏదో ఒక మ్యాచ్ అవుతాడులే. సీజన్ అది మరి. స్టార్టింగ్ కదా. ఓకే, ఎనీ ఇంపాక్ట్ ప్లేయర్స్ స్క్వాడ్ ఓపెన్ ఒకసారి. ఇంపాక్ట్ ప్లేయర్స్ ప్రీవియస్ నాకు ఎందుకో పంత్ లైట్ పూరనే ఆడతాడు. పంత్ లైట్ పూరనే ఆడతాడు, శాంట్నర్ గట్టి కొడతాడు. అని వికెట్స్ అందరికీ పడుతుంది. నాకు ఎల్ఎస్జి లో మార్క్రమ్ అనిపిస్తుంది బ్రో. రేపు ఉంటాడా? మార్క్రమ్ లేదు, ఎల్ఎస్జి పిచ్ కి మార్క్రమ్ పర్ఫెక్ట్ సూట్. మార్క్రమ్ ఆడతాడు ఎల్ఎస్జి పిచ్. లాస్ట్ అలాగే అన్న, లాస్ట్ మ్యాచ్ ఆడలేదు. లాస్ట్ మ్యాచ్ ఆడాడు, కొట్టిండు. లాస్ట్ మ్యాచ్ ఆడింది మార్క్రమే. 20 రన్లు కొట్టిండు. 20 రన్లు కొట్టి తర్వాత బౌల్డ్ అవుతాడు. 28 30 కొట్టాడు. లేదు 20 ఎంత కొట్టాడు? 150 స్ట్రైక్ రేట్. ఏదో 50-60 చేసినట్టు చెప్పారు మీరు. మార్క్రమ్ కి 30 ఎక్కువ. బ్రో వాడు ఇంటర్నేషనల్ కెప్టెన్ బ్రో, వాడు చిన్న ప్లేయర్ కాదు. లేదు, ఆ పిచ్ కి వాడు మంచి సూట్ అవుద్ది వాడికి, వాడి బ్యాటింగ్ స్టైల్ కి ఆ పిచెస్. ఓకే, మై ఇంపాక్ట్ ప్లేయర్ ఎవరు పెడతాం? శార్దుల్ ఠాకూర్ పెడతాం. మై ఇంపాక్ట్స్ ఆర్ డిఫరెంట్ గా వెళ్దాం ఈసారి. నా ఇంపాక్ట్స్ అబ్దుల్ సమాద్ అండ్ శార్దుల్ ఠాకూర్ ఇద్దరు. ఇట్ సైడ్ వచ్చేసరికి దీపక్ చార్, తిలక్ వర్మ అండ్ రాబిన్ మిన్స్. ఉండడు. ఒకవేళ రాబిన్ మిన్స్ లేకపోతే దీపక్ చార్. ఇక్కడైతే సన్ రైజర్ నా ఇంపాక్ట్ ప్లేయర్స్ అయితే మార్క్రమ్, ముంబైకి శాంట్నర్, మిచెల్ శాంట్నర్. మంచి వాడి బౌలింగ్ తగ్గట్టు మంచి పిచ్ వచ్చింది అనుకో, ఓకే చెప్పు. ఎల్ఎస్జిని పాతి పెట్టేస్తాడు. పాతి పెట్టేస్తాడా? ఎల్ఎస్జిని సమాధి చేసేస్తాడు. సమాధి చేస్తాడు. నువ్వు ఎల్ఎస్జిలో చెప్పలే కదా? మార్క్రమ్ చెప్పాడు. ఓకే, కాకపోతే లాస్ట్ మ్యాచ్ చూస్తే స్పిన్నర్స్ కదా యాక్చువల్లీ, ఫాస్ట్ బౌలర్స్ వికెట్ తీసింది. కానీ ఈసారి లక్నోలో వేరే పిచ్ వాడతారు నెక్స్ట్ మ్యాచ్ కి. బ్యాక్ టు బ్యాక్ సేమ్ పిచ్ వాడారు ఒకటే గ్రౌండ్ లో. సో స్పిన్ ట్రాక్ అయిపోద్దా? అంటే మేబీ అన్ని పిచెస్ ఒకేలా ఉండవుగా. అది బట్ మోస్ట్లీ సిమిలర్ గా ఉంటాయి, అంత డిఫరెన్స్ రావని నా ఫీలింగ్. వస్తుంది కొంచెం, మేబీ డబుల్ బేస్ ఉంటుంది అట్లా అని చెప్పి. లాస్ట్ సీజన్ నుంచి ఈ సీజన్ కి అయితే పిచెస్ కంప్లీషన్ మారవుగా. పక్క పిచ్చెస్ లో అంత పెద్ద డిఫరెన్స్ ఉండదని నేను అంటున్నా. మరీ పక్క పక్కన ఉండవు. లేదు బ్రో, కొట్టుకుందాం ఇవాళ. కొట్టుకుందాం అంటావా? మరి తర్వాత అట్లా ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్ 280 కొట్టింది, సెకండ్ మ్యాచ్ ఎంత కొట్టింది? ఆ చేసింగ్ వాళ్ళు ఎన్ని ఓవర్లో కొట్టారు? మన తప్ప అక్కడ
ఎస్ఆర్హెచ్ చేజింగ్ కన్సిస్టెంట్ ఉన్నారు. తర్వాత దానికి కొంచెం ప్లస్ డ్యూ వచ్చి స్కోర్ లేకపోయేసరికి వాళ్ళు ఏంటనే కొడతారులే. వాడు పూరన్ గడు పవర్ ప్లేలో కొట్టేసరికి మొత్తం వెళ్ళిపోయింది. ఓకేరా. అది ఓకే బ్రో. ఇంకా సరే మనం మరి. ఓకే వైండ్ అప్ చేద్దాము. ఆపేసి